నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడక్కడ అసంతృప్తి స్వరాలు, అసమ్మతి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ దాడులు భరించలేకను, ఆ అణచివేత భరించలేకను. అయితే ఇది సరే, మాలాంటి మీడియా మొదటి నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నా కూడా ఒక 1 year నుంచి ప్రజల్లో ఒక రకమైన కదలిక మొదలైంది. ఇక లాభం లేదు అనేది మొదలైంది. పర్టికులర్గా యూత్లో బాగా ఆ కదలిక కనపడింది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ యూత, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే యూత, లేకపోతే బాధ్యత గల యూత, లేకపోతే వాటెవర్, మీరు వీళ్ళు అనుకోవద్దు. ఏదో రకంగా మొత్తానికి ఒక కదలిక మొదలైంది. ఈ కదలిక మొదలైన క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బయట ఉంటే ఇక మన ఖాతా ఖల్లాస్ అనేది అర్థమైంది ఆయనకి. మీకు బాగా గుర్తుంటే సెప్టెంబర్ 9వ తేదీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు సెప్టెంబర్ 10. సెప్టెంబర్ 9వ తేదీ నైట్ వెళ్ళి నంద్యాలలో బస చేసి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అసలు ఆ అరెస్ట్ చేయడానికి కనీసం సిఆర్పిసి ప్రకారం పాటించాల్సిన ఏ నిబంధన పాటించలేదు. అది ఒక అట్రాషియస్ అరెస్ట్. అది ఓకే, అది సరే, కోర్టులో వాళ్ళు చూసుకుంటారు. భవిష్యత్తులో ఆ మ్యూజిక్ ఏదో వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎవరైతే ఆఫీసర్స్ ఆ రూల్స్ వయలేట్ చేస్తారో వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ మ్యూజిక్. ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. యువ కెరటం అది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక వాళ్ళు వీళ్ళ లేదు, మొత్తం ఇది ఒక ఉప్పెనలాగా ఒక నిరసన వచ్చింది. ఆ నిరసన వచ్చిన వాళ్ళలో చాలామంది తమ అభిమానాన్ని ఒక రకంగా చాటుకున్నారు. తమ ఆగ్రహాన్ని, తమ ఆవేశాన్ని, తమ ఆవేదని పలు రకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చాటుకున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ఆయనకు ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారాన్ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో, నా షాపులో లేదా నా బిజినెస్లో మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వైసీపీ వాళ్ళకి నేను సర్వీస్ చేయను, వైసీపీ వాళ్ళకి నా షాప్లోకి ఎంట్రీ లేదు అని చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆ వ్యక్తే తర్వాత ఎలక్షన్ నాటికి ఒక వేవ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయన. చాలామంది చేశారు, నేను ఒక్కరికి ఆయనకి క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు, నేను చాలామంది చేశారు. బట్ ఆయన సిగ్నిఫికెంట్ త్యాగం అన్నమాట. చేసి ఒక ఫోరం ఫామ్ చేశారు. దాని పేరే సిబిఎన్ ఫోరం. ఫామ్ చేసి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లాగా అందరి అభిప్రాయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే టార్గెట్ చేస్తున్నాడో ఓటు బ్యాంక్ని, అక్కడ మనం దెబ్బ కొట్టాలి అనే యాంగిల్లో 36 SC ST అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడని వాటిని టార్గెట్ చేసి స్టార్ట్ చేశారు. అక్కడ క్యాంపెయిన్, అక్కడ ప్రజల్ని చైతన్యపరచడం, ఎంత సాధించాం అనేది పక్కన పెడితే టార్గెటెడ్గా వెళ్ళారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అదేదో ఆయన నోటితోనే విందాం. ఆయన ఎవరో కాదు, అమర్, జెనెక్స్ అమర్ అంటారు. కార్లకి మేకప్ వేస్తాడు ఆయన. కార్లకి మేకప్, పౌడరు, స్నో రాసి కార్ డెకార్స్ అంటాం కదా, అట్లాంటి డెకరేషన్ చేసే బిజినెస్ అయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే నా జెనెక్స్ షోరూమ్స్లో వైసీపీకి నో ఎంట్రీ అని చెప్పిన వ్యక్తి. అలా చేయరు. బిజినెస్ మ్యాన్ ఎవరైనా బిజినెస్సే, పార్టీయే. మరి ఆయన ఎందుకు అలా అన్నాడు ఏంటి, అంత కొన్ని గట్స్ కూడా కావాలి ఈ రోజుల్లో వైసీపీని ఎదిరించాలంటే. బట్ అన్నాడు మొత్తానికి. సో ఆయనతోనే మాట్లాడదాం. అమర్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు AVN స్టూడియోస్. నమస్కారం. ఎందుకు ఆ నిమిషానికి అట్లా అనాలనిపించి? సహజంగా ఎవరు అనరాలా? మీతో పాటు ఇంకొక ఆయన కూడా అన్నాడు, నా టీ బంక్లో వైసీపీ వాళ్ళకి టీ పోయినని. సమ్ పేరు గుర్తురాట్లా నాకు, మీకు గుర్తుందా అది? సో అట్లా ఎందుకు అలా అనిపించింది? అందరికీ నాలాంటి వాళ్ళకి చాలామందికి బాబు గారి మీద ప్రేమ, ఇష్టం, గౌరవం ఉంది, అభిమానం ఉంది. కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అవును, నాకున్న అభిమానాన్ని, ప్రేమని, ఇష్టాన్ని అలా వ్యక్తం చేశాను. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అది చేయగలిగినాను.
ఇంకా నేను ఎంత చేయగలుగుతానో అందరూ బయటికి రావాలి, బాబు గారికి సపోర్ట్ చేయాలి, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు ఆర్ వాట్ ఎవర్ ఆ జైల్లో ఉన్నందుకు అలా డిసిషన్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అది ఎంతమంది ఆ బ్యానర్ పెట్టడానికి అప్పుడు అరెస్ట్ అయితే 22nd పెట్టాను బ్యానరు. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడిన వాళ్ళు లేరు, ఇలా నేను చెయ్యాలనుకుంటున్నాను, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మంచి ఏంటి చెడు ఏంటంటే సోషల్ మీడియాలో మీకు బాగా థ్రెట్ కూడా వచ్చింది. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. చేయరు, ఎందుకు చేస్తారు? నీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది సామ్రాజ్యం, వైసీపీ వాళ్ళు రాక్షసులు, వాళ్ళతో నువ్వు పెట్టుకుంటే ఇంకా నీకు ఎండ్ అయిపోతావు అంటే ఆలోచించి ధైర్యం తీసుకున్నాను. ఎందుకంటే నేను 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చినాను. మాది ఇక్కడే పక్కన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫార్మర్, డాడీ ఈజ్ ఎ ఫార్మర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. కాలేజ్ కోసం డిగ్రీ MBA కోసం హైదరాబాద్ వచ్చాను, తర్వాత జాబ్ చేశాను, బిజినెస్ చేస్తున్నాను. ఇవాళ ఒక 6 స్టోర్స్, మూవీ అఫీషియల్ 5 ప్రొడక్షన్ కంపెనీస్, నేను అఫీషియల్ డిజైనరు. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద సంస్థలు మా వెండర్స్, 100 పైన మూవీస్ చేశాను. ఐ ఓన్లీ డూ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్. నేను కడితే ఆ బ్యానరు దానికి ఒక వాల్యూ ఉంటుంది అనే ఆలోచనతోనే. ఎందుకంటే నా దగ్గర వచ్చే వాళ్ళంతా MLAs, MPs, బిజినెస్ మ్యాన్స్, అన్ని రకాల వాళ్ళు, మూవీ రిలేటెడ్ పీపుల్. ఇప్పుడు మీరు ఆ బ్యానర్ కట్టి నేను వైసీపీకి సర్వీస్ చేయను, నో ఎంట్రీ ఫర్ వైసీపీ అన్న తర్వాత మీ బిజినెస్ ఏమైనా లాస్ అయిందా? సార్ 50% డౌన్ అయిపోయింది. అంటే అంతకుముందు వైసీపీ వాళ్ళు బాగానే వచ్చేవాళ్ళు మీ దగ్గరికి. 50-50 అండి. మా బిజినెస్ అంతా వైసీపీ. కార్ అనేది ఒక ప్యాషన్ కాబట్టి ఐ డూ ఫర్ 50-50. దాంట్లో చాలా మంది వైసీపీ కానీ ఉన్నాయి. అరే ఇతను వైసీపీని అంత ధైర్యంగా ఇచ్చేసాడు, మనం అందరం అతని దగ్గరికి వెళ్ళాలని టీడీపీ వాళ్ళు ఎవరు రాలేదా? డెఫినెట్లీ ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది, కొత్త కస్టమర్స్. ఎస్, చాలా మంది కాల్ చేయటము, వాళ్ళు సోషల్ మీడియాలో గూగుల్ రివ్యూ. డెఫినెట్లీ యూ మైట్ హావ్ బెనిఫిటెడ్ కదా. అంటే చేసేటప్పుడు బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదండి. బ్యానర్ కట్టేటప్పుడు 100% రిస్క్ తీసుకొని కట్టేశాను. ఏదైతే అది మళ్ళీ పడిపోతే మళ్ళీ నేను ఆ స్టేజ్కి రాగలుగుతాను, నాకు ధైర్యం, నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 0 నుంచి మెట్టు ఎత్తుకుంటూ వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కగలుగుతానని నాకు ధైర్యం ఉంది. కాబట్టి ఏదేమైనా పర్లేదు, బాబు గారి కోసం నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ప్లస్